తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటంలో జరిగిన పొరపాట్లను అనంతరం వీళ్ళు కంటిన్యూ చేసిండ్రు అనుకోవచ్చు. పునశ్చరణ రివిజన్ బాగుంది. రివిజన్ జరిగింది. రివిజనిస్టులు అని వేరే వాళ్ళు అని అంటారు, కానీ వీళ్ళే పెద్ద రివిజనిస్టులు. ఇప్పుడు మనం ఆర్మ్ స్ట్రగుల్ తర్వాత 80లో వీళ్ళు ప్రారంభమైంది కదా. ఇవాళ ఉన్న 67 నుంచి చెప్పుకోవాలి. 67కు రండి. తర్వాత కొన్ని గ్యాప్ ఉన్నది. ఇంకొక ముఖ్యమైన మార్పు ఉన్నది, అది చెప్తే నేను వస్తాను. సో సాయుధ పోరాటం అనేక చర్చల ద్వారా మొత్తానికి విరమించబడ్డది. అద్భుతంగా మనము అసెంబ్లీలో విజయాలు సాధించడము. ప్రజల యొక్క 52లో ఎన్నికలు జరిగినప్పుడు కమ్యూనిస్ట్ పార్టీ ఒక చిన్న ఊళ్ళో ఒక మీటింగ్ పెడితే ఒక భూస్వామి వచ్చింది అక్కడికి. అప్పటికే వాళ్ళు కాంగ్రెస్ క్యాపులు పెట్టుకొని కాంగ్రెస్ పార్టీలలో రజాకార్లకు సపోర్ట్ చేసిన వాళ్ళు, నిజాంకు సపోర్ట్ చేసిన వాళ్ళు అంతా కొత్తగా కాంగ్రెస్ క్యాపులు ఖద్దరు బట్టలు వేసుకొని వచ్చిండ్రు. వాళ్ళు వచ్చిన తర్వాత పేద రైతులు అక్కడ ఎర్రజెండా మీటింగ్ పెట్టుకుంటుంటే ఆ భూస్వామి వచ్చి, ఏం చేసిందిరా మీకు కమ్యూనిస్ట్ పార్టీ, ఎర్రజెండా ఏం చేసిందిరా మీకు అని అహంకారంతో ఒక బుడ్డగోచి రైతును అడిగాడు. అప్పుడు బుడ్డగోచి రైతు లేచి నిలబడి రొమ్ము విరుచుకొని, కమ్యూనిస్ట్ పార్టీ ఏం చేసింది ఏం చేయలేదు కాదు, నీలాంటి భూస్వామిని ఎదిరించి ప్రశ్నించే ధైర్యం ఇచ్చింది మాకు అని ఆ బుడ్డగోచి రైతు సమాధానం ఇచ్చాడు. ఎన్ని పొరపాట్లు జరుగుతున్నా ప్రజలు కమ్యూనిస్ట్ పార్టీని ఎట్లా గౌరవించిండ్రు అనటానికి ఉదాహరణ ఇది ఒక చిన్న ఉదాహరణ. ఇటువంటి గొప్ప అభిమానాన్ని మనము చాలా మటుకు కోల్పోయినాం తర్వాత కాలంలో కోల్పోయినాం. ఇప్పుడు ఇవి వస్తున్నా 46 రాజ్యాంగ సభలో పాల్గొనకపోవటము, వి మిస్డ్ ఏ గోల్డెన్ ఆపర్చునిటీ. దిస్ ఈజ్ మై కంప్లైంట్. బంగారు సదవకాశాన్ని మనము వదులుకున్నాము. సరే, రాజ్యాంగం వచ్చింది. 47 ఆగస్టులో స్వాతంత్ర్యం కూడా వచ్చింది. వచ్చిన తర్వాత 1948లో సిపిఐ వాళ్ళ మహాసభ కలకత్తాలో జరిగింది. కలకత్తాలో పిసి జోషిని తప్పించి బిటి రణదివేను ప్రధాన కార్యదర్శిగా ఎన్నుకున్నారు. అతివాదుల పెత్తనం అప్పుడంతా. అప్పుడు కాంగ్రెస్ చేసిన తీర్మానాలు మీరు బాగా గమనించండి. ఇవే తర్వాత రిపీట్ అయినాయి నక్సల్ ఉద్యమంలో. ఏ ఆజాదీ జూటీ హై, దేశ్ కి జనతా భూఖీ హై, ఇది వాళ్ళ స్లోగన్. సిపిఐ వాళ్ళ స్లోగను ఏ ఆజాదీ జూటీ హై, అబద్ధం ఇది, దేశ్ కి జనతా భూఖీ హై. ప్రజలందరూ అర్ధాకలితో ఉన్నప్పుడు ఈ స్వాతంత్రానికి విలువ ఎక్కడున్నది? కాబట్టి ఇది నిజమైన స్వాతంత్ర్యము కాదు, ఇది కీలుబొమ్మ ప్రభుత్వము. సామ్రాజ్యవాదులు ఇప్పుడు పరోక్షంగా పరిపాలిస్తారు. కాంగ్రెస్ పార్టీ వాళ్ళ చేతుల్లో కీలుబొమ్మ అని వాళ్ళ పరిభాషలో ఏమన్నారంటే, ఇట్ ఈజ్ ఏ కాంప్రడోర్ బూర్జువాజీ. కీలుబొమ్మ ఏంది? వాళ్ళు చెప్పినట్టు దళారీ ప్రభుత్వం. కాంగ్రెస్ అభ్యుదయకరం కాదు, ఇది దళారీ ప్రభుత్వము. కాబట్టే మన పోరాటాలను, రైతాంగ పోరాటాలను అణిచేసింది కాంగ్రెస్ పార్టీ. కాబట్టి దీంతో మనం అస్సలు అంట కాగొద్దు, వీళ్ళతోటి కలిసి ఉండొద్దు. ఇది స్వాతంత్రము, నిజమైన స్వాతంత్రము కాదు. దీన్ని ఇమ్మీడియట్గా మనం పడగొట్టాలి. పడగొట్టాలంటే రైతాంగ సాయుధ పోరాటాలకు తోడుగా కార్మిక వర్గము అన్ని నగరాలలో సమ్మె చేయాలి. పోస్ట్ అండ్ టెలిగ్రాఫ్, రైల్వేస్, డాక్యార్డ్ కార్మికులు, వీళ్ళు ఆర్థికానికి మూలం కదా ఇండియన్ ఎకానమీకి. వీళ్ళ సమ్మెకు పిలిపిస్తే నిజానికే రైల్వే స్ట్రైక్ జరిగింది, అండ్ పోస్ట్ అండ్ టెలిగ్రాఫ్ స్ట్రైక్ జరిగింది, డాక్యార్డ్ స్ట్రైక్ జరిగింది. బాంబేలో టెక్స్టైల్ కార్మికులు కూడా సమ్మెలు చేసిండ్రు. ఎందుకు? ఇది ఈ ప్రభుత్వాన్ని పడగొట్టాలి. సో ఇటు కార్మిక వర్గం ఇట్లా చేయాలి, కర్షకులు రైతాంగ సాయుధ పోరాటము చేస్తాము అని ఆ పిలిపిచ్చారు. కానీ ఇది దేశ ప్రజలను చాలా బాధ పెట్టింది ఈ మాట. ఇది కాంప్రడోర్ బూర్జువాజీ, ఇది పప్పెట్ గవర్నమెంటు, ఇది కీలుబొమ్మ ప్రభుత్వం అని అంటే 200 సంవత్సరాల పాటు కొనసాగిన అద్భుతమైన స్వాతంత్ర పోరాటాన్ని కమ్యూనిస్ట్ పార్టీ తక్కువ చేసి చూసింది. ఇది 5వ తప్పు.
1857 నుంచి ఎన్ని త్యాగాలు, ఎన్ని అమరత్వాలు, ఎంత ఇవి. ప్రజలు ఓట్లేసి గెలిపించిన ప్రభుత్వాన్ని తప్పుపట్టడం కూడా ప్రజలను అవమానించినట్లే. ఎస్, వై నాట్? ఇప్పుడు సీఎంను తిడతారండి ప్రతిపక్ష పార్టీల వాళ్ళు, అట్లా తిట్టొద్దు. మంచికో చెడుకో ఈజ్ రిప్రజెంటేటివ్ ఆఫ్ మెజారిటీ ఓటర్స్. అక్కడ కేసీఆర్ని ఎక్కువ తిట్టింది, కేసీఆర్ని ఎక్కువ తిట్టింది. ఇంకా తిట్టొద్దు, అది తిట్టొద్దు, తిట్టడం తిట్టొద్దు. సరైన పద్ధతి. ఇప్పుడు ప్రజలు ఓట్లేస్తే వ్యతిరేకించు, మామూలు పద్ధతి ప్రకారంగా వ్యతిరేకించు. యూ ఎడ్యుకేట్ ద పీపుల్. సైద్ధాంతికంగా నువ్వు లేదా పాలసీ పొరపాట్లు చెప్పు, లచ్చాలంగా చాలా నిజమైన మాటలు మాట్లాడుకుంటారు. రాజకీయాలు చాలా దిగజారినాయి ఇప్పుడు. నెక్స్ట్ జరిగింది ఏమిటి మరి ఆ తర్వాత? వచ్చిన స్వాతంత్ర్యాన్ని తృణీకరించేసరికి ముందు కాంగ్రెస్ కాదు, ప్రజలే అసహించుకున్నారు కమ్యూనిస్ట్ పార్టీలను. వాళ్ళు చేసిన త్యాగాలు, వాళ్ళ కృషి, లక్షాది కోట్లాది మంది తెచ్చుకున్న స్వాతంత్ర్యం, ఇదంతా బీటీ రణదివే నాయకత్వంలో. ఇందులో సుందరయ్య గారు ఉన్నారు, చంద్రరాజేశ్వరరావు ఉన్నాడు, జ్యోతిబాసు ఉన్నాడు, హరేకృష్ణ కోనార్ ఉన్నాడు, సముద్రిపాద్ ఉన్నాడు, ఏకే గోపాలన్ ఉన్నాడు, వీళ్ళే తర్వాత 64లో సిపిఎం ఏర్పడ్డారు. దాని నుంచి విడిచి మళ్ళీ సిపిఎం అయింది. సేమ్ బ్యాచ్. అంటే ఒక లెక్కన వీళ్ళు అగ్రెసివ్ ఉన్న వాళ్ళు, అతివాదులు, దుందుడుకువాదులు. అయితే అప్పుడు రణదివే నాయకత్వం వచ్చింది. కానీ వీళ్ళు చేసిన సాహసాల వల్ల పార్టీ అడుగున అనేక సందర్భాల్లో, అనేక మలుపులలో, అనేక కాలాలలో రక్త తర్పణలు చేసింది. అది మావోయిస్టు ఉద్యమంలో కూడా కొనసాగింది. దీని కొనసాగింపే అక్కడ వచ్చింది కదా. దీని కొనసాగింపు కూడా. ఒక్క మాట నేను చెప్తాను మీకు. ఒక ఆర్ఎస్ఎస్ కార్యకర్త టీనేజ్లో శాఖకు వెళ్తాడు. ముసలుడై చచ్చే వరకు వాడు ఏదో రూపంలో, వాళ్ళకి 60-70 సంస్థలు ఉన్నాయి వాళ్లకు. ఆదివాసీ కళ్యాణ సమితి, సరస్వతి విద్యాపీఠులు, లేకపోతే భారతీయ మజ్దూర్ చాలా ఉన్నాయి. ఒక్కసారి శాఖలకు పోయినోడు ఎంతో కొంత చివరి వరకు వాడి ఐడియాలజీ ప్రకారంగా వాడు పనిచేస్తున్నాడు. వాడు హీఈస్ కంట్రిబ్యూటింగ్ హిజ్ సర్వీస్ టు దట్ ఆర్గనైజేషన్. బయట ఎక్స్పోజ్ గారు చెప్పారు, ప్రచారం చేస్తారు. వాళ్ళు స్వాతంత్ర పోరాటంలో పాల్గొని దెబ్బలు తినలేదు, జైళ్లకు పోలేదు, ఉరికంబాలు ఎక్కలేదు, రక్తం దారబోయలేదు. క్లీన్గా చాప కింద నీరులాగా పనిచేసుకుంటూ ఆ మనిషి చచ్చే వరకు ఏదో రూపంలో ఆఖరికి జై శ్రీరామ్ దాంట్లోనన్నా ఉంటాడు ఆయన. కమ్యూనిస్టులు మాత్రము పార్టీ నాయకత్వం చేసినటువంటి పొరపాట్ల వల్ల అద్భుతమైన ఆణిముత్యాలు, గొప్ప మనుషులు రక్తం దారబోసి జీవితాలు సగంలోనే అయిపోయినాయి. అక్కడి నుంచి మావోయిస్టు ఉద్యమం వరకు ఆ మేరకు దేశానికి నష్టం జరిగినట్లు. దేశానికి నష్టం, మంచి మంచి వాళ్ళు దానిపోతే అంతే కదా. పిసి జోషి ప్లాన్ ఒకవేళ మనం అమలు చేసినట్టయితే ఈరోజు కాంగ్రెస్కు సమాంతరంగా యునైటెడ్ ఫ్రంట్ గవర్నమెంట్లో మనం ఉండేది. జ్యోతిబసుకు అవకాశం వచ్చింది, సిపిఎం ఇవ్వలేదు. ఆ సంగతులు చర్చ. ఓకే. కాబట్టి నేను చెప్పేది ఏంటంటే, మనము ఒక కార్యకర్తను తయారు చేసుకోవాలంటే ఎంత శ్రమ ఉంటుంది, ఎంత త్యాగం ఉంటుంది. అటువంటి కార్యకర్తలను మనము తప్పుడు సిద్ధాంతాలతోటి బూడిదల పోసిన పన్నీర్ అయింది కదా వాళ్ళ త్యాగాలన్నీ. ఇప్పుడు 64, 67 వరకు వచ్చినా మనం వస్తున్నాం. అయితే ఇక ఇదేంది, ఏ ఆజాదీ స్వాతంత్రం వచ్చిన కొత్తలో నెహ్రూను నిరాకరించటం అది అయిపోయిన తర్వాత 1962లో చైనా భారతదేశం మీదకి దాడి చేసింది. భారత చైనా యుద్ధము సరిహద్దు వివాదాల వల్ల వచ్చింది. ఈ అతివాద గ్రూపు 64లో పార్టీని చీల్చి సిపిఎంగా ఎవరైతే ఏర్పడ్డారో ఆ గ్రూప్ మొత్తము చైనాను సమర్థించింది. ఇక ఇది ఎంత పెద్ద తప్పు ఇక మీరు లెక్కేయండి. ఇక దేశమంతా నెహ్రూ వెనుక నిలబడి చైనాను వ్యతిరేకిస్తున్నప్పుడు లతా మంగేష్కర్ అద్భుతంగా ఏ మేరే వతన్కి లోగో జర ఆంక్ మే బర్లో పాని అంటే నెహ్రూ ఖుద్ డాష్ మీద ఏడ్చేసిండు ఆ పాట విని. జనమంతా ఉద్వేగంగా చైనాకు వ్యతిరేకంగా ఉన్నప్పుడు మీరు అప్పటికింకా పార్టీ చీలలేదు. 62లో ఈ అతివాదులు ఎవరైతే ఉన్నారో మేము చైనాను
సపోర్ట్ చేస్తున్నాము, ఇది న్యాయమైన దాడి అంటే ఏమన్నా ఉన్నదా? ఏమన్నా ఉన్నదా? మన దేశం మీద మనం అప్పుడు కేంద్ర ప్రభుత్వము, రాష్ట్ర ప్రభుత్వాలు ఈ అతివాదులు ఎంతమంది అయితే ఉన్నారో అందరినీ లోపలేసేసింది. మరి అనకూడదు కదా, వీళ్ళు అట్లా అనొద్దు కదా, తప్పు కదా. ఏమి వాళ్ళు మన దేశం వైపున మాట్లాడలే కదా. ఇక వాళ్ళ బాధలన్నీ ఇక వేరే ఉంటాయి అన్నీ, ఇక ఇది ఒక బ్లండర్, అన్నీ వేరే ఉంటాయి. ఇది ఏడో తప్పు. కానీ ఇది ఏడో తప్పు. ఇక ఇప్పుడు మీరు ఇది చెప్పండి, పతాక సన్నివేశం, ఏడో తప్పు. 65లో పేరు దగ్గర నుంచి మొదలైన సిద్ధాంత రాద్ధాంత వైరుధ్యాలు ఈ చైనా యుద్ధం వరకు వచ్చి ఇదంతా ఈ అతివాద పోకడలు, దుందుడుకు వాదము, వీటి వల్లనే కదా. ఆఖరికి ఏమైంది, వీళ్ళని జైలు వేస్తే ఈతలకు వచ్చిన తర్వాత 64లో పార్టీ రెండుగా చీలింది, సిపిఎం పార్టీ ఏర్పడ్డది. ఈ అతివాదులందరూ సిపిఎంలో జాయిన్ అయ్యారు. అయితే అప్పుడు సిపిఎం ప్రధాన కార్యదర్శి మన పుచ్చలపల్లి సుందరయ్య గారు. ఆయన సైద్ధాంతికంగా తప్పులు చేసినా, ఆయన పార్టీ చేసినా, వీళ్ళు మహానుభావులు కాబట్టి మనం గారు అనే అనాలి, తప్పేం లేదు. సుందరయ్య గారు ప్రధాన కార్యదర్శి అప్పుడు ఆయన మెజారిటీ యువకులను, సమరశీలమైనటువంటి క్యాడర్ను తన వైపు లాక్కోవటానికి సిపిఐ అంతా పార్లమెంటరీ పంతాకు లోబడి ఉన్నది, వీళ్ళు నెహ్రూ ప్రభుత్వానికి సపోర్ట్ చేస్తుండు, మనము అతి త్వరలో విప్లవాన్ని తీసుకొద్దాం అన్న స్టైల్లో వాగ్దానం చేసిండు ఆయన. అది పెద్ద పొరపాటు. అది విప్లవానికి ముహూర్తాలు ఉండవు, పంచాంగం ఉండదు. ఈ గడువు లోపల విప్లవం తీసుకొస్తాము అని చెప్పకూడదు. దేశ పరిస్థితులు, పరిపక్వత, ప్రజలు నిర్ణయిస్తారు, ప్రజల మానసిక స్థితి, పార్టీ కాదు. లెనిన్ ఏమన్నాడు, పార్టీ మంత్రసాని పనిచేస్తుంది. ఆమెకు పురుడు నెలలు అవన్నీ ఏదో 9 నెలలు నిండినప్పుడు మంత్రసాని వచ్చి హెల్ప్ చేస్తుంది. పార్టీ అంతే, పరిపక్వ పరిస్థితులు దేశంలో రావాలి, ప్రజలు తీసుకురావాలి. కానీ సుందరయ్య గారు అట్లా కాకుండా ఇది రివిజనిస్ట్ పార్టీ, ఇది కాంగ్రెస్కు పాచి పనులు చేస్తున్నది, ఉడిగం చేస్తున్నది, మనం మాత్రమే విప్లవకారులం అనేసరికి ముఖ్యంగా యూత్, అప్పటి వరకు ఉన్న కమ్యూనిస్టులు, సహజంగా సిన్సియర్ పీపుల్ మొత్తం సిపిఎంలోకి వచ్చింది. ఇది 64లో జరిగింది. కానీ 3 ఏళ్లలో 67 వచ్చేసరికి వీళ్ళు మాటలే తప్ప వీళ్ళు విప్లవం తీసుకొచ్చినట్టు లేరు అని వీళ్ళు గ్రహించి నక్సల్బరీ ఉద్యమానికి సపోర్ట్ చేయటం మొదలుపెట్టారు. ఇక్కడ మీరు అంతర్జాతీయంగా ఒక విషయాన్ని 1960 దశకం మొత్తం ప్రపంచంలో ఒక విప్లవాల యుగం నడుస్తున్నది. 60 అద్భుతమైన దశకం. మిలిటరీ ప్రభుత్వాలకు వ్యతిరేకంగా, నియంత్రిత ప్రభుత్వాలకు వ్యతిరేకంగా, అమెరికన్ సామ్రాజ్యవాదానికి వ్యతిరేకంగా వామపక్షవాదుల యొక్క హవా నడుస్తుంది ప్రపంచవ్యాప్తంగా. మన ఏషియాలో చిన్న వియత్నాము అంత పెద్ద అమెరికాను ఎదిరించింది. లాటిన్ అమెరికాలో అంత చిన్న క్యూబా నాయకుడు చే గువేరా అండ్ ఫెడరల్ క్యాస్ట్రో మొత్తం అమెరికన్ సామ్రాజ్యవాదాన్ని గడగడలాడించింది వాళ్ళు. ఇటు వియత్నాము, అటు ఇది. అమెరికాలో వేలాది మంది యువకులు వియత్నాం యుద్ధంలో మేము సోల్జర్స్గా రాము, మీరు వెనక్కి రాండి అని ప్రభుత్వాన్ని ఒత్తిడి చేసి లక్షలాది మంది ప్రజలు ఊరేగింపులు చేసిండ్రు. పాకిస్తాన్లో మిలిటరీకి వ్యతిరేకంగా యువజనులు, విద్యార్థులు అద్భుతమైనటువంటి ఉద్యమాలు చేసిండ్రు. ఈ రకంగా వాతావరణం అంతా ఒక 60 దశకం అంతా ఒక ఉద్రిక్తంగా ఉన్నది. మన దేశంలో యువత కూడా ఏం చేసిండ్రంటే 47 నుంచి 60 వరకు ఓపిక పట్టిండ్రు, ఉద్యోగాలు వస్తాయి, మంచి జీవితం ఉంటుంది, గొప్ప మార్పులు జరుగుతాయని. కానీ ఇవన్నీ కళ్ళలు అని తేలిన తర్వాత ఈ యువత గ్లోబల్లో భాగంగా ఈ విప్లవవాదం వైపు ముగ్గి సిపిఎం ఇస్తున్నటువంటి వాగ్దానాలు నమ్మి సిపిఎంలోకి వచ్చారు. కానీ 67కు వచ్చేసరికి దేశంలో కొన్ని ప్రాంతాలల్లో నక్సల్బరీ కానివ్వండి, కేరళ కానివ్వండి, లేకపోతే మహారాష్ట్రలో వర్లీ లాంటి ప్రాంతాలు కానివ్వండి, ఇక్కడ ఏంటంటే చైతన్యము చాలా అధికమైంది. డైనమిజము, ఎర్రజెండా యొక్క ప్రభావం అధికమయ్యి ఇక వాళ్ళు ఆగలేకపోయిండ్రు. మిగతా అన్ని దేశాలు, ప్రాంతాలు
ఇది అయ్యే వరకు ఆగాలి అని ఆగకుండా 1967 జూన్ 24, 25, 26 3 తేదీలల్లా చారు మజుందార్, కాను సన్యాల్, జంగల్ సంతాల్, సంతోష్ రాణా, మహాదేవ్ ముఖర్జీ, సరోజ్ దత్తా, వీళ్ళ పేర్లు నేను ఎందుకు చెప్తున్నా, వాళ్ళంతా త్యాగాలు చేసిండ్రు. వాళ్ళు నిత్య స్మరణీయులు. వాళ్ళందరూ పంతా తప్పు ఉండొచ్చు కానీ వాళ్ళని మనం గౌరవించాలి. అక్కడ జోతేదారులకు వ్యతిరేకంగా డార్జిలింగ్ జిల్లా సిలిగురి తాలూకా నక్సల్బరీలో ఇది మొదలైంది. మొదలుగానే కేరళలో కునిక్కల్ నారాయణ్, మందాకిని నారాయణ్, అజితా నారాయణ్, మధు ఇట్లాంటి వాళ్ళందరూ కలిసి నక్సల్బరీ తరహాలో ఇక్కడ మొదలైంది. అప్పుడు శ్రీకాకుళంలో కూడా మళ్ళీ వెంపటాపు సత్యం, ఆదివట్ల కైలాసం, సుబ్బారావు పాణిగ్రాయి, పంచాద్రి నిర్మల, పంచాద్రి కృష్ణమూర్తి, చాగంటి భాస్కర్రావు, దేవినేని మల్లికార్జునుడు అద్భుతంగా డాక్టర్లు చదువుతున్న పిల్లలు శతస్కోపులను అమ్మి ఆ పైసలతో రైలు ఎక్కి శ్రీకాకుళం పోరాటానికి వెళ్ళిపోయారు. డాక్టర్ రాజారెడ్డి, ఈ వాజ్ మెడికో ఇన్ కర్నూల్ కాలేజ్ బట్ ఈజ్ ఫ్రమ్ నెల్లూరు యాక్చువల్లీ. అతను కూడా అమరుడైంది అందులో. ఇది ఎర్లీ దశ. ఇప్పుడు మీరు నాకు ఒక క్వశ్చన్ వేయవచ్చు, మీరు ఇంతగనంగా విమర్శిస్తున్నారు, మీకున్న అర్హత ఏంది, మీకున్న అనుభవాలు ఏంది?